రాజమహేంద్రవరం రూరల్ హుక్కుంపేటలోని జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంలో గణితం స్కూలు అసిస్టెంట్ ఎం వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడి అకృత్యాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో ముగ్గురు అధికారులతో విచారణ జరిపించి వారిచ్చిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరంలోని మార్కండేయ స్వామి ఘాట్ పరిస్థితి అధ్వానంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం, శివరాత్రి వంటి పర్వదినాల్లో మార్కండేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఘాట్ వద్ద గోదావరి నీళ్లు మురికి నీళ్ల కన్నా దారుణంగా ఉన్నాయని, ఘాట్లో దిగేందుకు కూడా వీలులేని విధంగా బురదతో నిండిపోయిందని భక్తులు వాపోతున్నారు. గతంలో ఈ ఘాట్ ఎంతో పరిశుభ్రంగా ఉండేదని, దీంతో గోదావరి గట్టును ఆనుకుని ఉన్న భక్తులతో పాటు మెయిన్ రోడ్ను ఆనుకుని ఉన్న వర్తకులు కూడా ఈ ఘాట్కు వచ్చి స్నానాలు చేసేవారని, అవసరమైనప్పుడు మంచినీరుగా కూడా వాడుకునేవారని గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి మార్కండేయ స్వామి ఘాట్ను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుమారు 150 ఏళ్ల నాటి పురాతన దేవతా విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ పూజారి నిరాహార దీక్షతో పరివర్తన చెంది విగ్రహాన్ని వదిలి వెళ్లడంతో పాటు క్షమాపణ లేఖ రాయడం విశేషం. ఈ సంఘటన గత నెల 23న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా నవాబ్గంజ్లో వెలుగు చూసింది. ఆలయంలోని 150 ఏళ్ల నాటి రాధాకృష్ణుల అష్టధాతు విగ్రహం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్ వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూట ఒకటి కనిపించింది. అది చూసిన స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా అందులో చోరీకి గురైన విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ కల్సా ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఆ లేఖలో దొంగ ఇలా రాశాడు: అయ్యా పూజారి, నేను పెద్ద తప్పు చేశాను. నా అజ్ఞానం కారణంగా గౌఘాట్ నుంచి రాధాకృష్ణ విగ్రహాన్ని దొంగిలించాను. అప్పటి నుంచి నాకు చెడు కలలు వస్తున్నాయి. నా కుమారుడి ఆరోగ్యం కూడా క్షీణించింది. కొంత డబ్బు కోసం నేను నిజంగా తప్పు చేశాను. క్షమించమని కోరుతూ విగ్రహాన్ని తిరిగి ఇస్తున్నా. నన్ను, నా పిల్లలను క్షమించమని పూజారిని వేడుకుంటున్నా. విగ్రహాన్ని గుడిలో తిరిగి ఉంచాలని కోరుతున్నా అని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో పూజారి ఆ విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించారు.